దేవుని వాక్యం చదువుకున్నాం. అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయం 4 వచనం. పెంతెకొస్తేను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేదముల వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాగా అందరూ పరిశుద్ధాత్మలో నిలబడి ఆ ఆత్మ వారికి వాక్శీత్యాలు గ్రహించిన వారి అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన మేలు కొరకై దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి మీ ఘననామ స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ సమయంలో మీ లేఖనాలకు మేము సమీపిస్తున్నాం. వాక్యమైన దేవా, నాతో మాతో మాట్లాడండి. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయమునకు మా దేశ పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు కనుక ఆ పరిస్థితుల నిమిత్తమై మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మేము మీ పవిత్రమైన పాదములకు వస్తున్నాం. మా దేశమును కరోనా వైరస్ నుండి విడిపించండి, రక్షించండి. మా దేశమును స్వస్థపరచండి అయా. అతి త్వరలో ఈ కరోనా మహమ్మారి పీడ వదిలినట్లుగా ప్రజలందరూ సంతోష సమాధానంలో జీవిస్తూ నాయన మిమ్మల్ని ఘనపరిచే విధంగా సిద్ధం చేయండి. ఎంతో మంది చనిపోయిన ప్రభావ ఆ కుటుంబాలకు ఆదరణ కలిగించండి. మరి ఎంతో మంది పాజిటివ్ బాధపడుతూ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు తండ్రి. వారిని కూడా స్వాగతం ఉంచుకోండి. ప్రభావం వారిని స్వస్థపరచండి, బాధపరచండి. మీ శక్తితో నింపు దేవా స్తోత్రాలు అయా. ప్రభావ మా గ్రామాన్ని ప్రత్యేకంగా మా గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. మా గ్రామ ప్రజలను రక్షించండి స్వామి. మా గ్రామం సంతోష సమాధానంతో నింపబడి ఉన్నట్లుగా మేము కూడా అనుగ్రహించండి ప్రభావ. మీకే వారికి తెలుస్తున్నా ఆయన స్తోత్ర స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రత్యేక ఈ సమయంలో మీ లేఖనాలను మేము సమీపిస్తున్నాం. వాక్యమైన తండ్రి నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించారు. కనిపించి కనబడక పనిచేస్తున్న చీకటి ప్రభావం యేసునామమున గర్భిస్తుగా దూరం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ ఆశీర్వాదకరమైన సమయానికి స్తోత్రాలు. మరి మనమందరం కూడా మందిరంలో చేరి ఆరాధన చేయలేనప్పటికీ ఈ రీతిగా మనం సామాజిక మాధ్యమాల ద్వారా దేవుని కలిసి ఆరాధన చేయడానికి మనకిచ్చిన అమూల్యమైన సమయానికి ఆయన స్తుతిస్తూ వస్తున్నాం. మరి సైన్స్ అండ్ టెక్నాలజీని దేవుని సేవలో వాడడం ఎంతైనా ఆశీర్వాదాన్ని, ఇతర వ్యాపారాలు దాన్ని వాడగా మేలైన వాడడం చాలా సంతోషకరం. మరి అతి త్వరలో మనందరం కలిసి దేవుని ఆలయం చేరి ఆరాధించే సమయం రాబోతున్నారు. దేవుడికి మహిమ కలుగుగా. ఆమేన్. ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘ జీవితంలో ఒక ప్రత్యేకత కలిగిన రోజు. అదేంటంటే ఈరోజు పెంతెకొస్తు పండుగ. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత 10 రోజులకు ఈ పండుగ వస్తుంది. లేక యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధరణ తర్వాత 50 రోజులకు ఈ పండుగ వస్తుంది. ఆయన పునరుద్ధరణ తర్వాత 40 రోజులు ఈ భూలోకంలోనే ఆయన
ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం కాక మునుపు ఆయన ఏం చెప్పాడంటే, మీరు నా తండ్రి వలన లేక నా వలన విన్న వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లలో బాప్తిసమిచ్చారు కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేరు అని చెప్పి ఆయన ఆరోహణమయ్యారు. ఆ రీతిగానే వారు యెరూషలేము వెళ్ళగలరు. 10 రోజులు కనిపెట్టి ఉండగా సరాసరి ఈ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు వారి జీవితంలో కుమ్మరించబడడం జరిగింది. కనుకనే ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో, సంఘ జీవితంలో ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను మీకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రధాన అంశం. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం పెంతెకొస్తు పండుగ దినాన్ని రాలేదు కానీ పాత నిబంధన కాలంలో ఒక విధంగా చెప్పాలంటే ఆది నుండి ప్రారంభం నుండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. మన వెలుగులో ట్రినిటీ సిద్ధాంతం, త్రిత్వ సిద్ధాంతం, థియాలజీలో త్రిత్వ సిద్ధాంతం, ట్రినిటీ అంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సృష్టిని నిర్మించుటలో, ఈ సృష్టిని తయారు చేయడం లేక ఈ సృష్టిని క్రమపరచుటలో వీరి ముగ్గురు పాత్ర ఉన్నారు. అలాగే మానవుని నిర్మించుటలో వీరు పాత్ర ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభంలో ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా ఆయన పనిచేయక ఎప్పుడైతే ఒక బలమైన పని చేయవలసి ఉందో, ఎప్పుడైతే ఒక కష్టం, ఒక శ్రమ తన ప్రజలకు వచ్చిందో ఆ సమయంలో ఎవరో ఒకరిని ఆ ఆత్మదేవుడు బలపరిచి శక్తితో నింపి తన అనుకున్న కార్యాన్ని జరిగించి ఆ తర్వాత ఆ వ్యక్తిని విడిచిపెట్టేవాడు. పాత నిబంధన చరిత్రలో చదివితే అనేక మంది భక్తులను పరిశుద్ధాత్మ దేవుడు పలు కారణాలను, పలు విధాలుగా, పలు సందర్భాల్లో వాడుకున్నట్లుగా మనం చూడగలం. ఉదాహరణకు సౌలు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు ఫిలిష్తీయులతో యుద్ధం చేసే సమయం. అలాగే దావీదు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు ఆ ఎలుగుబంటి సింహాలను చంపే సమయంలో 6 మూల ఆచారవాహం, 6 మూల జాగ్రత్త కలిగిన ఆచారవాహుడైన గొలియాతును చంపే సమయం. అదేవిధంగా న్యాయాధిపతుల కాలంలో దాదాపు 14 న్యాయాధిపతుల ఫిలిష్తీయులు, అమాలేకీయులు, మోయాబీయులు కనాన్ దేశానికి నలువైపున్నటువంటి వారి శత్రువులు వారిని పీడిస్తున్నారు. వారి చెర నుండి విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దాదాపు 14 న్యాయాధిపతులను తన శక్తితో నింపి వారి శ్రమలో నుండి వారిని విడిపించినట్టుగా మనం చూడగలం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడు, ఆ సమయంలో వాడుకొని తర్వాత ఆయన మరలా వారిని విడిచిపెట్టేవాడు. కానీ క్రొత్త నిబంధనలో అలా కాదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు 3వ సంవత్సరం పరిచర్య జరిగించిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే సమయంలో చెప్పిన మాట, ఇంతవరకు నేను మిమ్మల్ని నడిపించాను, మీకు నాయకుడిగా ఉన్నాను, మీకు అనేక విషయాలు బోధించాను, నేను వెళ్ళలేని సమయం వచ్చింది. నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను. నేను మీతో ఉండడానికి, మీలో నివసించడానికి, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించడానికి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపుతున్నానని ఆయన సెలవిచ్చాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మనల్ని నడిపించేవాడు. కనుక ఎప్పుడైతే తండ్రిగా వాగ్దానం చేయబడింది, ఏ మాటలైతే యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులకు బోధించారు,
దానిని నెరవేర్చి ఆయన మహిమ పొందిన దినం పెంతెకోస్తు పండుగ దినం. కనుకనే నా 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదికి బహుబలంగా వేగముగా నుంచి బలమైన ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇదంతా నిండిపోయింది. మరియు అగ్ని జ్వాల వంటి 4 విభాగింపబడి విభాగింపబడినట్టుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ప్రాణంగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఇక్కడ అగ్ని జ్వాలు బలమైన గాలి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా సంఘం మీదికి దిగి వచ్చిన దినమే పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఈ అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అన్న అంశానికి రాకముందు ఈ కుమ్మరింపును గురించి పాత నిబంధన కాలంలో యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాల్లో ఆయన మనకు ముందుగానే తెలియజేశాడు ప్రవచనాత్మకంగా. యోబేలు గ్రంథం ఎక్కడ ఉంటుంది? దాని హోషేయ ఉంటుంది. హోషేయ ప్రకారం యోబేలు నేను చదువుతున్నాను, మీరు చదవడం అవసరం లేదు. ఆ మాట మనం జాగ్రత్తగా విందాం. తర్వాత నేను సర్వ జనుల మీద ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదు, మీ ముసలి వారు కలవగలరు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములను నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని ఆయన ముందుగానే ప్రవచించారు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం కొద్ది మందికి మాత్రమే, ఇశ్రాయేలీయులందరికీ కూడా కాదు. కొంతమంది నాయకులకు మాత్రమే, కొంతమంది రాజులకు మాత్రమే, కొద్దిమంది న్యాయాధిపతులకు మాత్రమే ఆ అనుభవం ఉన్నది. తక్కిన వారికి లేదు. కానీ దేవుడు అంటాడు యోబేలు గ్రంథంలో రాబోతున్న తరంలో అంత్య దినాలలో కడవరి దినాలలో ఈ పరిశుద్ధాత్ముడు అందరి మీదికి దిగి వస్తాడు. ఏ భేదం లేదు, పెద్దలని చిన్నలని యవనస్తులని స్త్రీలని పురుషులని ఏ భేదం లేదు. చిన్న పిల్లల మీదకి, యవనస్తుల మీదకి, స్త్రీల మీదకి, పురుషుల మీదకి, వృద్ధుల మీద, ఇంకా ప్రాముఖ్యంగా అన్య జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ వాగ్దానము నెరవేరులో భాగంగా ఈ పెంతెకోస్తు దినాన ప్రారంభించబడింది. అంత్య దినాలంటే పెంతెకోస్తు దినం కాదు, కానీ పెంతెకోస్తు దినం నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చడానికి ప్రారంభించబడింది. మన ప్రభు వచ్చేంత వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతూ ఉండాలి. ఈ పరిశుద్ధాత్మతో నింపడతారు, పిల్లలు నింపడతారు, పెద్దలు నింపడతారు, వృద్ధులు నింపడతారు, యవనస్తులు నింపడతారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే రక్షకుని అంగీకరిస్తారో తమ పాపములకు ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపం యేసు రక్తంలో కాడబడి శ్రమములో సభ్యులుగా చేర్చబడతారు. ఏ వేళ లేదు దేవుడు సర్వజనుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభు తను చేసిన వాగ్దానం నెరవేరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించిన దినం పెంతెకోస్తు పండుగ. రెండవది, ఈ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆయన ప్రజలు పశ్చాత్తాపం పొందే విధంగా చేశాడు. మీరు బాగా ఆలోచించి అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అన్న మాట కింద
పొడవుబడి, హృదయంలో పొడవుబడి, సహోదరులారా మేమేమి చేయమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. ఏమంటే ఏంటంటారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే పేతురు మాట, ఆ ఆత్మతో నింపబడిన పేతురు మాట వింటున్నారో వారి హృదయంలో పనిచేస్తారు. వారు పొడవుపడ్డారు, నొచ్చుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా, మీ మాటలు వింటుంటే మా పాపములన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి, మా బలహీనతలన్నీ మాకు కనబడుతున్నాయి. మేమెంత బలహీనలో మాకు అర్థమవుతుంది. మేము రక్షణకు చాలా దూరంగా ఉన్నాం, దేవుడికి చాలా దూరంగా ఉన్నామని తెలుస్తుంది. కనుక మేము ఏం చేయాలి, ఏం చేయమంటారు అని వారు తమంతటాగా పేతురుతో అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో ప్రవేశిస్తే వారి పాపములను ఒప్పింపచేయును. యోహాను సువార్తలో 16వ అధ్యాయం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి సాక్షాత్తు ఆ మాట మాకు తెలియజేశాడు. చూడండి, 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనచే. కాబట్టి ఇక్కడ ప్రజలు ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రసంగిస్తున్న పేతురు మాటలను విని ప్రజలు పొడవబడిన వారై నొచ్చుకొని పశ్చాత్తాపడచ్చు, వారి జీవితాలు మార్చుకోవడానికి మేమేమి చేయాలి అని అడుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయడానికి ఇష్టపడతాడు, మనలను సంపూర్ణంగా మార్చడానికి ఇష్టపడతాడు. పాక్షికంగా కాదు, కొంత మారంగా కాదు, పరిపూర్ణంగా సంపూర్ణంగా మనలో మార్పును కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుడి గురించి 16 శిష్యులకు బోధించారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటాడు, 15వ వచనం చదివితే లేక 16వ వచనం చదువుతున్నా, నేను తండ్రిని వేడుకుంటున్నాను, మీ యొక్క ఎల్లప్పుడూ ఉంటుంటాయి. ఆయన వేరొక ఆత్మ అనగా అసత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించి, లోకము ఆయన చూడదు, ఆయన ఎరుగుదలుగా ఆయన పొందలేదు, మీరు ఆయన ఎరుగుదు, ఆయన మీలో కూడా నివసించు, మీలో మిమ్మల్ని అనాథులకు ఎదుర్కోవద్దు, కొంతకాలం తర్వాత లోకమును ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూడరు. ప్రభువు చెప్తున్నాడు శిష్యులు, నేను వెళ్ళిపోతున్నాను కదా, మీరు భయపడవద్దు, ఆదరణకర్త నేను పంపిస్తున్నాను, ఆయన మీలో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఇక్కడ 2 మాటలు వాడేశారు. ఒకటి ఆదరణకర్త, రెండవది సత్య స్వరూపియకు ఆత్మ. ఈ ఆదరణకర్త ఏం చేస్తాడంటే, మనిషికి ప్రక్కన నుండి ఎవరైతే కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, శ్రమ, సుడిగుండాలు ప్రయాణం చేస్తున్నారు, వారి ప్రక్కన ఉంటాడు, వారి మీద చేయి వేసి వారిని ఓదార్స్తాడు. అంతేకాదు వారిలో నివాసం చేస్తాడు, వారిని ధైర్యపరుస్తాడు, వారితో మాట్లాడతాడు, వారిని బోధిస్తాడు, వారి శరీర మార్గంలో నడిపిస్తాడు, వారి పాపములను ఒప్పింపజేస్తాడు, దేవుడి ఆజ్ఞలను వారికి జ్ఞాపకం చేస్తాడు, వారికి సహాయపడతాడు, వారిని ఆదరిస్తాడు. ఇన్ని పనులు ఆయన చేస్తాడు. కనుక నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు. అంతేకాదు సత్య స్వరూపి ఆత్మ, ఆయన మిమ్మల్ని సత్యములోకి నడిపిస్తాడు. సత్యం అంటే దేవుడి వాక్యం. దేవుడి వాక్యం మీకు అర్థమయ్యేదిగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి వాక్యము ఆధారం చేసుకుని జీవించడం ఎలాగో ఆయన మీకు నేర్పిస్తాడు.
మీ జీవిత విధానంలో దేవుని వాక్యము అనుదినం పఠిస్తూ అర్థం చేసుకుంటూ ఆ వాక్యానికి అనుబంధంగా మీ జీవితాలను ఎలా కొనసాగించాలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. మీరు కష్టాల్లో కన్నీటిలో ఉన్నప్పుడు మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఎలా ముందుకు నడవాలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు అని పలుకుదారుగా పరిశుద్ధాత్మ దేవుడు గురించి చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కృపనింపబడడం అనగా ఆ కృపనింపబడినప్పుడు మనుషులు పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. దేవుని సంతోషపరచుకోవాలని తమ జీవితాన్ని గడుపుతారు. దేవునికి వ్యతిరేకమని ఏ పని కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన సత్య స్వరూపి యొక్క ఆత్మ. అబద్ధం చెప్పని అబద్ధం చెప్పిన నిన్ను క్షమాపణ కోరే విధంగా నడిపిస్తాను. అయ్యా నువ్వు క్షమించు, నువ్వు అబద్ధం చెప్పావు, క్షమించడం దేవుడు ఆయన నేను క్షమాపణ కోరడానికి నేను పురుగొలుపుతాను. ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి దేవుడు దిగి వచ్చిన దేవుడు. ఆ దేవుడు సగం నింపిన దేవుడు. ఆ దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవసరం అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే చాలా ప్రమాదం సంఘానికి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏ విశ్వాసం కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యం సరిగా చెప్పలేదు, ధైర్యంగా చెప్పలేదు. అందుకే అపోస్తలుల కార్యక్రమంలో మొదటి అధ్యాయంలో 8వ వచనంలో మాట రాయబడింది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేందుకు కనుక యెరూషలేములో యూదయ సమరయ దేశముల అనంతరం భూమి గంతముల వరకు నాకు సాక్షులైనందునని వార్త చెప్పారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రాకపోతే మీరు సరైన సాక్ష్యం చెప్పలేదు, ధైర్యంగా సాక్ష్యం చెప్పలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా బాగా సాక్ష్యం చూపిస్తారు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును సరిగా అర్థం చేసుకునే విధంగా ఆయన మనల్ని నడిపిస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదివితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపియకు ఆయన ఆత్మ వచ్చినాడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేడిలో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. దేవుడి వాక్యం సరిగా అవగాహన చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. 14వ వచనం, అక్కడే 14వ వచనం, ఆయన ఆ వాటిలోకి తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడిని మహిమపరిచే విధంగా మనల్ని సిద్ధం చేస్తాడు. అంతేకాదు రోమపత్రిక 8వ అధ్యాయం 26-27 ప్రకారం మనం సరిగా ప్రార్థన చేయని పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో మన ప్రతినిధి ఆయన పక్షాన విజ్ఞాపన చేస్తాడని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు గలతీయుల పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలను చదవగలిగితే, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ లోకంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా దేవుడికి ఇష్టమైన జీవితంగా దిద్దుకొని ఎలా అభివృద్ధి చెందాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తాడు. దాన్ని ఆత్మఫలం అంటారు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవి ఆత్మఫలం. ఇవన్నీ మానవ యొక్క విశ్వాసం యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినవి. మన ఆధ్యాత్మిక జీవితంలో మన వ్యక్తిత్వం దేవుడికి ఇష్టమైనదిగా నిర్మించుకోవడానికి ఇవన్నీ దోహదపడతాయి. మన ఆత్మ జీవితం సరిగా నిర్మిస్తాయి. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా సమాజంలో మనల్ని ఈ లక్షణాలు స్థిరపరుస్తాయి. అది ఆత్మఫలం. ఆత్మ ద్వారా ప్రతి క్రైస్తవునికి క్రైస్తవానికి అనుగ్రహించే ఫలం అది. ఇవి లేకపోతే మనం సరిగా జీవించలేదు.
అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మ ఫలాన్ని ఇచ్చి మన వ్యక్తిత్వాన్ని కడుతాడని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే సరైన సాక్ష్యం మనం చెప్పలేము, దేవుడి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేము, దేవుడిని సరిగా మహిమపరచలేము, దేవుడికి సరిగా ప్రార్థన చేయలేము, మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిగా నిర్మించుకోవడం లేదు. ఇవన్నీ జరగాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు కాదు, సర్వసత్య సత్య స్వరూపేకు ఆత్మదేవుడు మనకు కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మరి యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘం మీదకి కురపరించిన అందరి మీద యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నంత వరకు ఆయన నడిపించాడు విశ్వాసం లేక అపోస్తలు లేక శిష్యులు. ఆయన తదనంతరం పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని నడిపించవలసి ఉన్నది కనుక ఆయన అవసరత ఎంతైనా ఉన్నది. ఓకే, తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ పొందుకున్నప్పుడు మనమంతా సంఘంగా చేరు. అవును కదా, నీవు నేను మనం కలిస్తే సంఘం. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఎలా కార్యాలు చేస్తాడు, మన ద్వారా ఎలా కార్యాలు చేస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించారు. అందువల్ల మనం ఇక మీద పసిపిల్లలమైంది మనుషుల వాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాభతో కుయుక్తితోను గాలి కొనుగోలుకోవడంతో కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు ఆవిడ కొనుగోలుకోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారు అలల చేత ఎగరగొట్టబడిన వారుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఏం చేస్తాడు సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు వారు వెళుతూ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రతి విశ్వాసం పొందుకోవాలి. ప్రతి విశ్వాసం పొందుకొని సంఘంగా పొందుకున్నప్పుడు సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడంటే మొట్టమొదటిగా మనందరినీ ఐక్యపరుస్తాడు, మన మధ్య సమాధానమైన బంధాన్ని ఇస్తాడు, ఐక్యతను కలిగిస్తాడు. చక్కని కోరిక, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే కదా. ఈ ఒకటే ఏకత్వం సూచిస్తా ఉంది. మనందరం కలిసి సంఘానికి వచ్చినప్పుడు మనందరి ఐక్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తాడు. ఏంటంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఎవరికి ఇవ్వబడినటువంటి వరాన్ని కేవలం వారి యొక్క స్వలాభం కొరకు మాత్రమే వాడుకోగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ వరాలను వాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఆ వరాన్ని ఇచ్చాడు. అయితే బైబిల్ పూర్తిగా రాయబడక అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, కానీ బైబిల్ పూర్తిగా రాయబడి మన చేతికి వచ్చిన తర్వాత ఈ రోజుల్లో అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు. ఈ రోజుల్లో ఉండేది కాపరులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. కాపరులు, ఉపదేశకులు ఒకరే, మరియు సువార్తికులు. ఏంటంటే సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు వీరు మాత్రమే ఉన్నారు. కాబట్టి సంఘంలో ప్రతి వ్యక్తి అయితే కాపరి ఉండాలి, లేక సువార్తికుడునే ఉండాలి. అందరూ కాపరి కాదు కదా, కాపరి ఒక్కడే ఉంటాడు. తగిన వాళ్ళకి ఎవరంటే సువార్తి. మీరు అనుకోవచ్చు మేము విశ్వాసులు ఆ స్థాయి దాటి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు సువార్తికులు కావాలి. సువార్తికులు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ వార్తను ఇతరులకు చేరవేసేవారు.
సువార్తికులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ మరణ పునరుత్థానం గురించిన సందేశాన్ని ఇతరులకు ప్రచారం చేసేవారు. కాపరులు సంఘాన్ని కాచి, ఉపదేశకులు కాపరు సంఘాన్ని కాస్తూ కాపరిగా ఉంటాడు. ఇదే కాపరి ఆ వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉపదేశకుడుగా ఉంటాడు. ఇదన్నీ కూడా ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆధిక్యతను ఇస్తాడు. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి వరాలు అందిస్తున్నాడంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మం గుట్టుపడకుండా నిరాటంకంగా కొనసాగాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం విస్తరించడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపా వరాలు ఇస్తూ ఉన్నాడు. సంఘంలో చేస్తున్నాడు. వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ పూర్ణుడుగా, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్న మంచిది. అయితే నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ద్వారా ఏ ప్రభావానికి దేవుడు నీకు ఇచ్చాడో ఆ ప్రభావాన్ని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నువ్వు వాడకపోతే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిష్ప్రయోజకుడుగా నేను విడిచిపెడతాడు. కాబట్టి మనం అందరూ కలిసి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పని చేయవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన కృపలించబడి ప్రతి వ్యక్తిని నింపి వారి సర్వసంచులను నడిపించి ఆ తర్వాత ఆయన వీళ్ళందరినీ సంఘంలోకి సమకూర్చి వారికి కూడా తలాంతులను సంఘ క్షేమాభివృద్ధి నిరాటంకంగా వాడుకుంటూ ఉన్నాడు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమిటి? మన ఆత్మను పొంది ఉన్నాము. చాలా మంది భావన ఆత్మను పొందుకోవడం అంటే ఏదో మనుషులకు అర్థం కాని భాష మాట్లాడమే అనుకుంటారు, భ్రమపడతారు. తప్పుడు ఆచారం, తప్పుడు సిద్ధాంతం, తప్పుడు అవగాహన. పరిశుద్ధాత్మదేవుని పొందుకోవడం అంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం. పరిశుద్ధాత్మదేవుని పొందుకోవడం అంటే బాగా సాక్ష్యం చెప్పడం. పరిశుద్ధాత్మదేవుని పొందుకోవడం అంటే దేవుడిని మహిమపరచడం. పరిశుద్ధాత్మదేవుని పొందుకోవడం అంటే క్రమమైన పద్ధతిలో ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్మదేవుని పొందుకోవడం అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఎలా పరిశుద్ధాత్మదేవుని పొందుకొని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, పాల్గొనాలి. ప్రార్థన చేయడం కాదు కానీ పని చేయాలి. అపోస్తలుల పౌలు మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఎలా మనం పని చేయాలి ఆయన తెలియజేస్తాము. 12వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. ఏదైనా ఒకరికి ఆత్మముగా బుద్ధివాక్యం, మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యం, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసం, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరం, మరి ఒకరికి అద్భుత కార్యం చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరం, మరి ఒకరికి ఆత్మ వివేచనలు, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నాయి. వీటన్నిటిని మీరు సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. బహుశా ఆ వరాలను ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు ఏమన్నా చెప్పారు మీకు? సువార్తికుడి పని, సంఘ కాపరి. అయితే మీరు సంఘ కాపరులైనా ఉండాలి, లేకపోతే సువార్తికుడుగానైనా ఉండాలి. సంఘ కాపరులు, సువార్తికులు ఎవరో సంఘానికి వేరుగా ఉండేవారు కాదు. అందరూ కాపరులే, అందరూ సువార్తికులు. అంటే మనలో ఎవరైనా కాపరిగా రావచ్చు, సమర్పించుకో. ఒకవేళ నువ్వు కాపరిగా రాకపోతే నువ్వు సువార్తికురాలు అన్న సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు, విస్మరించుకో. బాధ్యతను తప్పుకోడు. అలా బాధ్యతను తప్పుకుంటే
నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం మానేస్తాడు. అంతేకాదు దేవుడు దుఃఖపడతాడు. పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. రెండు సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఒకటి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వం ఇవి కలిగినప్పుడు ఆయన దుఃఖపడతాడు. నేను విడిచి వెళ్ళిపోవడం పరిశుద్ధాత్మ పాత నిబంధనలో అలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడు. నీలో ఉంటాడు. కానీ నీవు ఆయన ఇష్టం లేని పనులు చేస్తే ఆయన దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అంతేగాని నేను విడిచి మాత్రం వెళ్ళాను. కాబట్టి మొదటి నేను పాపం చేస్తాను దుఃఖపడతాడు. రెండవది, నీలో ఆయన ఇచ్చిన వరాలను వాడకపోతే ఆయన దుఃఖపడతాడు. నేను ఇచ్చేది వరాలు వీళ్ళు నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నారు, ఎందుకు పనికి రాకుండా చేసుకుంటున్నారు, ఆయన దుఃఖపడతాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని సంతోషపరిచే వారుగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. ఆయన వరాన్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాలు పాత కాలంలో క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దంలో 7 ప్రవచించబడిన ప్రవచనం రాబోతున్న దినాలు, అంత్యకాలం, యుగాలను, కడవరి దినాలు నేను ఆత్మను కుమ్మరిస్తాను అని అన్న ఆ ప్రవచనాన్ని నెరవేర్పుగా పెంతెకొస్తు దినాలు ప్రారంభించబడి మరలా ప్రభు రాకడ వరకు అది కొనసాగుతూ ఉంటుంది. ఒకరోజు తగ్గిపోలేదు, కొనసాగుతూ ఉంది. అనేకులు నింపుతూ ఉంటాడు పరిశుద్ధాత్మని, పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అంటే మనుషులను నింపి పశ్చాత్తాపడినట్లుగా చేసి, పాపం ఊపిరిగా చేసి, సర్వసంధిలో నడిపించి సంఘంలోనికి అనేకులు చేరుస్తూ ఉంటాడు. ఒక కులమని, ఒక జాతి, ఒక దేశంలోని పేదలే ప్రపంచాన్ని 4 మూలల నుండి ఈ పరిశుద్ధాత్మ దేవుడి సంఘంలోనికి అనేకులను చేరుస్తాడు. చేర్చబడిన మనం ఏం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు చెప్పండి, మీరు చెప్పండి. పని చేయాలి. ఏం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా ఆ శిలువ యజ్ఞం జరిగించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైతే తన ప్రజల మీద, తన అనుచరుల మీద, శిష్యుల మీద, సంఘం మీద పరిశుద్ధాత్ముడు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు లిమిటెడ్గా ఆ కనాను దేశం, ఇశ్రాయేలు దేశం, ఆ పరిస్థితి ప్రాంతాల్లో సేవ జరిగించాడు. కానీ ఆయన తదనంతరం పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును నింపితే ప్రపంచ నలుమూలలకు సేవ విస్తరిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా శిలువ యజ్ఞం జరిగించి ఆయన పరలోకానికి ఆరోహణమై తన ఆత్మను పంపడానికి తొందరపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన సంతోషంగా శిలువ ఎక్కాడు. దూషించిన, ద్వేషించిన, నిందించిన, కూర్చిన, కుదిన, చుట్టూ పీకిన, భూమి వేసిన ఆయన అవమానంగా ఫీల్ కాదు, సంతోషించాడు. కారణం ఆయన ఈ మరణం తర్వాత ప్రపంచానికి గొప్ప మేలు జరుగుతుంది. తండ్రి ద్వారా ఇవ్వబడిన వాగ్దానం కృపరించబడుతుంది. ఎప్పుడైతే సంఘం పరిశుద్ధాత్మతో నింపబడుతుందో ఈ సేవ, ఈ రక్షణ స్వార్థ ప్రపంచాన్ని నలుమూలలకు విస్తరిస్తుంది. అది మంచిది అని ఆయన సంతోషంగా తన ప్రాణాన్ని శిలువలో పేర్చాడు. సమాధి చేయడం, తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టుగా 50వ దినాలు ఆయన ఆవరణమైపోయాడు. 40వ దినాలు ఆవరణమైపోయాడు. 50వ దినాలు పెంతెకొస్తు దినాలు పరిశుద్ధాత్మ దేవుడు కృపరించబడ్డాడు. ఆయన సంఘం పరిశుద్ధాత్మతో కృపరించబడి అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం చేశారు. పేదలు మాట్లాడితే 1000 మంది మారుమనసు పొందుతున్నారు.
అన్ని జనులు సైతం ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడతారు. ధైర్యాలు వెళ్ళిపోతున్నాయి. చెవిటి వారు మాట్లాడుతున్నారు, వింటున్నారు, పూజకాలు చేతులు బాగుపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఈ రోజుల్లో కూడా పిల్లరా, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవశ్యకతను మనం గుర్తించి ఆత్మదేవుని యొక్క సాన్నిహిత్యాన్ని మనం కోరుకోవాలి. ఆయన పేరే పరిశుద్ధాత్మ. ఆయన మనతో ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడాలి, ఇష్టపడాలి. ఆయన దుఃఖపెట్టే వాళ్ళగా ఉండాలని వీలేదు. కాబట్టి ఈరోజు ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన నింపుదలతో మనకు కలిగిన కృపా బలాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం వాడాలి. ఆయన సేవను ప్రపంచ నలుమూలలకు మనం తీసుకుని వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకోవాలి, దేవుని మహిమపరచాలి, ఉద్యోగంతో నింపబడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపమైన మా తండ్రి, మీ ఘననామాన్ని స్తుతిస్తూ విత్తబడిన వాక్యం మా జీవితాల్లో వేరుపెట్టి ఫలింపచేయండి. విన్న ప్రతి వాక్యాన్ని మీరు దీవించమని మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి సర్వసత్యంలోకి నడిపించి నీవు మాతో మమ్మల్ని ఆదరించేవాడు. ఎట్టి పరిస్థితుల్లో సైతం మేము నిరీక్షణ లేని వారితో కాదు, నిరీక్షణ గల వారిని గుర్తించిన వారు మమ్మల్ని సర్వసత్యంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎరిగిన వారు, సత్యం వాక్యం ఎరిగిన వారు, వాక్యాన్ని అనుభవం మా జీవితాలు గడుపు మీకు సాక్షులుగా వాక్యం అర్థం చేసుకునేవారు, మిమ్మల్ని వాక్యపరచేవారు, సరైన ప్రార్థించేవారు. మేము సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్యము మనతో దీవించును గాక. ఆమేన్.